రిపీటెడ్ కేసెస్ కూడా మా దగ్గరికి తీసుకొచ్చారు. అవి కూడా తొలగించడం జరిగింది. అన్నమయ్య జిల్లా సంపేపల్లి మండలం దద్యాల గ్రామంలో ఏపీ రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇటీవల 50 లక్షలతో నిర్మించిన కోడివాండ్లపల్లి సీసీ తార్ రోడ్లు పనులను మంత్రి ప్రారంభించారు. గ్రామంలో సమస్యలను ప్రజలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వాటిని దశలవారీగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. త్రాగునీరు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. రాయచోటి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా శాశ్వత త్రాగునీరు, సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు పర్యావరణాన్ని కాపాడే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ప్రతి ఒక్కరూ చెట్లు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం, ముఖ్యంగా గ్రామసీమల్లో రోడ్లకు నిర్మాణానికి ప్రారంభించడం జరిగింది. గత 40 సంవత్సరాలుగా ఏ రోజు ఈ గ్రామానికి, ఈ పల్లెకు రోడ్డు సౌకర్యం లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే గత ఎన్నికల హామీగా చెప్పడం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జూలై, ఆగస్టు నెలల్లో తప్పకుండా గ్రామాల్లో అలాగే పట్టణంలో ఉన్న వార్డులలో ఎవరైతే వికలాంగులు, వితంతువులు, వృద్ధులు ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం కొత్త పెన్షన్లు కూడా ఇచ్చేదానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాంది. అదొక శుభవార్త. ఎందుకంటే కూటమి ప్రభుత్వం యొక్క నినాదాలు. అలాగే ఈరోజు రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ఈ వేసవిని తట్టుకునేదానికి అధికారులకు కూడా 50% గ్రామాలకు వెలుగులు నీళ్ళు ఇచ్చే స్కీమ్ కూడా రెడీ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాగే శ్రీనివాసపురము, వెలుగులు రిజర్వ్